అందరికీ నమస్తే. క్యాబినెట్ సమావేశం పెట్టుకుంటే అసలు అన్ని పేపర్లలో వాళ్ళ గుంపు మీడియాలనే క్యాబినెట్ సమావేశం రైతు భరోసా గురించి డిస్కస్ చేయబోతుంది. ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. ఇంకా రైతు భరోసా డేట్లు ఫిక్స్ కాబోతున్నాయి అని వాళ్ళ గుంపు మీడియాలో వాళ్ళ పేపర్లనే వాళ్ళే రాపించుకున్నారు వార్తలు. తీరా చూస్తే 3 గంటల మీటింగు, మంచిగా ఛాయల బిస్కెట్లు అద్దుకొని పీచాపాటి మాట్లాడుకున్నారు. వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకున్నారు. ఎవరెవరికి భూములు కేటాయించాలి, ఎవరెవరు ఎట్లా ఏం కథ అనేది మాట్లాడుకున్నారు. కథం. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లేవు, రైతు భరోసా లేదు. కావాలని ప్రభుత్వము రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుందని అసలు రైతు భరోసాకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కు లింకు పెట్టకుంటే బాగుండే. కానీ మరి ఇప్పుడు లింకు పెట్టుకొని కూర్చున్నది గవర్నమెంట్. అందుకే 2 డిస్కస్ చేయలే. రైతులందరూ కూడా క్యాబినెట్ సమావేశం జరుగుతుంటే నాకే ఒక 20 ఫోన్లు వచ్చినాయి రైతుల నుంచి. సార్ మంత్రులు కూర్చున్నారంట, ఏమైనా డిస్కస్ చేసినారా అంటే ఏమైనా తేల్చినరా సార్, ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా అని రాత్రి. తీరా చూస్తే పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఎట్లా పారిపోయిండు తెలుసా? ఆ మీటింగ్ అయిపోయినాక ప్రెస్ మీట్ పెట్టిండు. రిపోర్టర్లు రైతు భరోసా గురించి క్వశ్చన్ వేయగానే ఉరుకు పారిపోయిండు. అంటే గవర్నమెంట్ అట్లా ఉన్నదన్నమాట. సరే, మీకు అన్ని విషయాలు చెప్తాం, ఉన్నట్టుగా మాట్లాడదాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. సంక్రాంతి పండుగ రైతు భరోసా ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. అది ఎటు పోయిందో తెలియదు. మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారం వల్ల మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే వేస్తామన్నారు. అది ఎటు పోయిందో తెలియదు. 17 తారీఖు నాడే వస్తుంది రైతు భరోసా అన్నారు. అది ఎటు పోయిందో తెలియదు. ఆ మాటలన్నీ ఏమైనావో తెలియదు. 17 తారీఖు అయిపోయినాక ఈ క్యాబినెట్ సమావేశాలు డిస్కస్ చేయబోతారు, ఇస్తున్నారు అన్నారు. అదేమైందో తెలియదు. పంట వేసిన వాళ్ళకే రైతు భరోసా అన్నారు. అవి ఎక్కడ పోయినావో తెలియదు. పంట వేసినా వేయకున్నా అందరికీ రైతు భరోసా అన్నారు. అదేమైందో తెలియదు. లాస్ట్కి ఏమైందంటే రైతు భరోసా లేదు, ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా లేవు. వీళ్ళు 2 విషయాలు చెప్పిండ్రు. ఒకటి ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ తేలేదాకా ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండవు అంటే అది తేలదు, ఇవి ఉండవు. అది తేలదు. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది పార్లమెంట్లో చెయ్యాలి కాబట్టి అది ఇప్పటిదాకా రాలేదు, తేలదు. అది తేలదు కాబట్టి ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఉండదు. అది ఉండదు కాబట్టి రైతు భరోసా ఇవ్వరు. మీతో పని ఉంటేనే, రైతులతో పని ఉంటేనే. మీరు మంచిగా సర్పంచ్ ఎలక్షన్స్లో ఓట్లు వేసారు కదా, వేసాకాడికి కథం అయిపోయింది. ఇంకా మీతో మళ్ళీ పని ఉంటేనే. నాకేమర్థమైందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరగవు, అంతే. అవి జరగవు అంటే రైతు భరోసా కూడా రాదు, అంతే. అందుకే వాళ్ళు డిస్కస్ చేయలేదు. మొన్ననే 10వ తారీఖు నాడు 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు రైతులకు ఇస్తామని. రైతుల పేరు మీద తీసుకొచ్చారు. అవి మొత్తం అయిపోయింది. కాంట్రాక్టర్లకు ఇస్తే కమిషన్లు వస్తాయి. ఆ కమిషన్లు మొన్న చెప్పలే రేవంత్ రెడ్డి 1000 కోట్లు గాంధీ ఫ్యామిలీకి కావలిస్తే ఇయ్యలేమా అని. గవే గివి ఉన్నట్టున్నది. 1000 కోట్లు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ కమిషన్లు తీసుకొని దానిలో ఇంత ఉంచుకొని మిగతాది గాంధీ ఫ్యామిలీకి పంపిస్తారు. రైతు భరోసా ఇస్తే ఏమొస్తుంది? వీళ్ళకి ఏమొస్తుంది? వీళ్ళకు రాదు, గాంధీ ఫ్యామిలీకి ఏం రాదు. అందుకే దాన్ని పక్కన పడేసినట్టుగా కనిపిస్తుంది. అసలు రైతు భరోసా ముఖ్యమంత్రి చెప్పిండు. ఎవరైనా ఊహిస్తారా ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత వీళ్ళు ఇట్లా ముందుకేస్తారని? ఇంకా ముఖ్యమంత్రి చెప్పిన మాటనే నిలబడతలేరు, ముఖ్యమంత్రి చెప్పిన మాటనే అమలైతే లేదంటే మా తెలంగాణ ప్రజలకు ఎవరు చెప్పాలి? దేవుడు వచ్చి చెప్పాలనా? దేవుడు వచ్చి చెప్తే అప్పుడు అది నెరవేరుతుందా? ఇక రైతు భరోసా ఇవ్వకుండా ఇక మిగతా మొత్తం మాట్లాడతారు. మిగతా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. భూముల కేటాయింపులు మాట్లాడుకుంటారు, పైసలు అయ్యే విషయాలు మాట్లాడుకుంటారు, నీకింత నాకింత మాట్లాడుకుంటారు, అన్నీ మాట్లాడుకుంటారు. కానీ రైతు భరోసా కాడికి వచ్చేవారు మాత్రం గప్చు చూవాడుకుంటే ఎవరు మాట్లాడరు. పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఎట్ట పారిపోయింది తెలుసా? చూపిస్తా చూడండి. అంతే కథ లేదు, అంతే. పో 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 తొందర పో, అంతే. నేను చెప్పిందే మీరు రాసుకోండి. ప్రతిదానికి నేను సంతోషిస్తున్నా. మీ భూములు మీరు కేటాయింపులు చేసుకొని కాంట్రాక్టు పొంగులేటికి భూములు వివేక వెంకటస్వామికి ఇచ్చి మేము సంతోషిస్తున్నా, మేము దాన్ని అది చెప్పడానికి సంతోషిస్తున్నా, ఇది చెప్పడానికి సంతోషిస్తున్నా, అంతే. ఇక అడుగుతారని చెప్పేసి పారిపోయాడు. కథం కేల్కతం దుకాణం బంద్. ఇలా బాధ ఏంటంటే ఇప్పుడు రైతు భరోసా అయ్యకుండా ఎలక్షన్స్కి పోలేరు. ఈ గవర్నమెంట్ ఎలక్షన్స్కు రైతులకు ముడిపెట్టింది కాబట్టి చెప్తున్నా. అంటే ఓట్ల కోసమే రైతులు తప్ప రైతుల బాగు కోసం ప్రభుత్వం కాదు, ఓట్ల కోసమే. సర్పంచ్ ఎలక్షన్స్లో మీరు గాయంతో మొండిచేయి చూపించింటే ఖచ్చితంగా వస్తున్నారు రైతు భరోసా. మీరు గాయని కూడా ఓట్లేసేది లేకుండా వీళ్ళకి అప్పుడు బుద్ధి వస్తుండే. మీరేమో వేస్తారేమో అనే ఆశతోన
ఆడుకో ఇడుకో వేసిర్రు, వాళ్ళకు అవే ఎక్కువైపోయినాయి. వాళ్ళకు ఓట్లు లేకపోతే ఖచ్చితంగా వస్తున్నారు రైతు భరోసా, సచ్చుకుంటూ ఇస్తుర్రు. ఈ అమ్మ జనమంతా ఇంత కోపంతో ఉన్నారు మా మీద, రైతులకు ఇవ్వకపోతే ఇంక అయ్యేతట్టే ఉంది, కింద మీద అయ్యేటట్టు ఉందని ఖచ్చితంగా ఇస్తుర్రు రైతు భరోసా. ఇప్పటికే ఇస్తుర్రు, ఇక ఎంపీ జెడ్పీ సెలక్షన్తో సంబంధం లేకుండా ఇస్తుండ్రు. మనమేమో ఆశాజీవులం కదా, ఇక వేస్తాడేమో ఇదే గవర్నమెంట్ ఉంది కదా, మన మున్సిపల్ ఎలక్షన్స్లో అట్లే కదా, ఇదే గవర్నమెంట్ ఉంది డెవలప్ చేస్తారేమో అని వేసిర్రు ఆయనతా. వీళ్ళు మున్సిపల్ ఎలక్షన్స్లో ఏం చేయరు మున్సిపాలిటీస్ కూడా ఏం చేయరు. క్యాబినెట్ సమావేశం వల్ల మున్సిపాలిటీస్కి ఏమైనా ఇస్తామని మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుకోలే. ఇప్పుడు రైతు భరోసా గురించి కూడా ఏం మాట్లాడుకోలే. రైతు భరోసా విషయం ఏంటంటే, రైతు భరోసాకు పైసలు కావాలి. తెచ్చిన పైసలు ఆల్రెడీ సమర్పయామి, 9,000 కోట్ల రూపాయలు రైతుల పేరు మీద తీసుకొచ్చింది. ఎంత దారుణం అంటే, ఇంటదా పెట్టుకున్న పైసలు ఎవరో తాగిపోతే ఆయన వేసుకుపోయాడు అనుకో, జరుగుతుంది అక్కడ సమాజంలో జరుగుతూనే ఉంటుంది కదా, అవి ఎక్కడ రాకుండా పోతాయి. రైతుల పేరు తీసుకొచ్చిన పైసలు రైతులకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నాడు, దాని అర్థం ఏమని అర్థం చేసుకోవాలి? అది కూడా ఇంతే. రైతు భరోసా ఇస్తే కూడా ఓట్లు పడవు. వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ చూసినాక అర్థమైంది. రైతు భరోసాకు అంత కష్టపడి 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతులకు ఇచ్చిన ఓట్లు వన్ సైడ్ పడవు కాబట్టి ఇంక ఇవ్వకుంటే అయిపోయాయి కదా. లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్స్ ముందర అప్పుడు ఇచ్చినప్పుడే ఇదే లాస్ట్ అని అందరు అన్నారు. రేవంత్ రెడ్డి దాన్ని నిజం చేసి పడేసిండు, ఇదే లాస్ట్, ఇంకా లాస్టే. వాళ్ళు చర్చ లేదు, ఏం లేదు. అసెంబ్లీ సమావేశాలు పెడతాం, దానికి దీనికి డిస్కస్ చేశారు, కానీ రైతుల గురించి ఒక్క మాట మాట్లాడాలి, ఎవ్వరికి నోరు కూడా రాలే. ఇక రైతు భరోసా లేని ఎందుకు పోవాలనుకున్నాడేమో, తుమ్మల నాగేశ్వరరావు డుమా కొట్టినట, దానికి నేను రాను అన్నాడంట. సరే ఆయన రాకపోతే ముఖ్యమంత్రి ఉన్నాడు, మిగతా మంత్రులు ఉన్నారు కదా. ప్రతిపక్షం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి భలే నచ్చుతుండే. ఎట్లా అంటే, కేసీఆర్ రెండు సార్లు ఇస్తున్నాడు రైతు భరోసా, 3 సార్లు ఎందుకు ఇస్తలేవు అని అడిగిండు రేవంత్ రెడ్డి. అరే నిజమే కదా, 3 సార్లు ఎందుకు ఇస్తలేడు అనుకున్నా, నేను కూడా అనుకున్నా. 3 సార్లు కాదు, ఒకసారి ఎన్నికే ఇంత 30 తిప్పలు పెడతాడని ఎవరు ఊహించలే. రైతులను 30 తిప్పలు పెడుతున్నాడు, 3 సార్లు నీళ్ళు ఆపిస్తున్నాడు రైతు భరోసా ఎన్నికే. ఇయ్యలేకపోతే ఇయ్యలేమని చెప్పారు, అయ్యేదేమున్నది? మీరు గాంధీ ఫ్యామిలీకి 1000 కోట్లు పంపనికే పైసలు ఉన్నాయి, మీరు పంచుకోనికి కాంట్రాక్టులు ఇచ్చి పైసలు పంచుకోనికి పైసలు ఉన్నాయి. రైతు భరోసా వేస్ట్ అనుకుంటున్నారు. మీకు ఓట్లు పడని పడపోని రైతులకైతే ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇప్పుడు మంచిగా ఇప్పుడే పొట్టకొచ్చింది పంట, యూరియా అవసరం పడుతుంది, కోతకు అవసరం పడుతుంది, ఇంతకుముందు నారు వచ్చిన పని చేసిన అప్ప అంతో ఇంత ఉంటుంది, దానికి ఇంత ఆసర అవుతుంది అని ఎదురు చూసిండ్రు. లాస్ట్కి నోట్లో మన్ను పోసిర్రు. ఏం లాభం? మీరు ఛాయ్ బిస్కెట్ల కోసమా మీటింగ్ పెట్టుకునేది? ఆ ఛాయ్ బిస్కెట్లు దీనికే వచ్చి నలుగురు అఫీషియల్గా మీటింగ్ పెట్టుకొని మీ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటేనా? ఇక ఇప్పుడు రైతులు ఏమైనా ఆలోచించాలి, ఈ ప్రభుత్వం గురించి ఏమో ఆలోచించాలి. ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడితే పెట్టుకొని లేకపోతే లేదు, మీ కర్మ. కానీ రైతు భరోసా ఇస్తామని చెప్పినప్పుడు ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి, వదిలేసేయండి. ఇవ్వకపోతే మేము ఇవ్వలేం. ఆ కేసీఆర్ అన్నారు కదా మీరు, 100 ఎకరాలకు ఇచ్చారు, 1000 ఎకరాలకు ఇచ్చారు అన్నారు కదా. మీరు 1 ఎకరం వాళ్ళకి ఇవ్వండి, 2 ఎకరాల వాళ్ళకి ఇవ్వండి, 5 ఎకరాలకి ఇవ్వండి. నువ్వు ఎవరికి ఇస్తలేవు కదా. ఆయన అందరికి ఇచ్చినని మీరు మాట్లాడినరు, ఇవాళ మీరు ఎవరికి ఇస్తలేరు, అందరి నోట్లో మన్ను వచ్చారు. ఓట్లేసిన రైతులు సర్పంచ్ ఎలక్షన్స్, అంతకుముందు జనరల్ ఎలక్షన్స్లో ఓట్లేసిన రైతులు అబ్బబ్బబ్బ ఎక్కడ పెండల కాలేసినాం రా అని తలకాయ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు రచ్చబండ మీద గదే జోలి, తూ 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 అని ఇక రైతులు మాట్లాడుకుంటుంటే అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉందో, వీళ్ళ ఆలోచన తీరు ఎట్లుంది. వీళ్ళకి ప్రియారిటీ లేదు, ఇంపార్టెన్స్ లేదు. రైతుకు అగ్రికల్చర్ వ్యవసాయం చేయడం ఇంపార్టెంట్, ఈయనకు రైతులు వ్యవసాయం ఇంపార్టెంట్ కాదు. రైతు బిడ్డనని చెప్పుకుంటాడు పైనంగా, నేను పేదింటి బిడ్డనని చెప్పుకుంటాడు, కానీ ఉత్తదే. మీరు ఏషం వేసుకున్న పులులు, మీరు మేకవన్న పులి అంటారు ఆ టైపు. సరే ఎనీవే, ఇంకా మీరు ఏం చేస్తారో కింద కామెంట్ బాక్స్లో మీరు రెస్పాన్స్ చేయండి. నేను దాన్ని కూడా చదివి జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తాను, దాన్ని కూడా ప్రభుత్వానికి చేరవేద్దాం. కానీ క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా గురించి కనీసం డిస్కషన్, సరే ఇవాళ ఇయ్యం వచ్చే నెల ఇస్తాం, ఒక డిస్కషన్ చేయకపోవడం అయితే 100% బాధ్యత రాహిత్యమే. ప్లీజ్ సబ్స్క్రైబ్.